అంటేనే సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. అందుకే పొల్లగాళ్లకు టైం దొరికితే చాలు ఇండ్లెక్కి కొందరైతే బజాట్ల కొందరు, జంగళ్లకు పోయి కొందరైతే మైదానాలకు పోయి ఇంకొందరు ఇట్లా మొగుల మీదికి పతంగులు ఎగిరేసుకుంటా మస్తు మురిసిపోతారు. అయితే ఎక్కడైనా ఎగిరేసుకోర్రి, కానీ రైలు పట్టాల దిక్కు రాకుర్రి, పతంగులు ఎగిరేయకుర్రి అని అంటుర్రు రైలు అధికారులు. మరి ఎందుకు ఏం కథ అనేది అరుసుకోవాలి కదా. చలో, పట్టలేని సంబరంతోని పతంగులు ఎగిరేసే అన్నలు తమ్ముళ్ళు, గీ ముచ్చట మీకోసమే. జర్రంతా శ్రద్ధతోని నుర్రి. పండుగ సంబరంలో పతంగులు ఎగిరేస్తే ఎగిరేసుకోర్రి, మేమేం వద్దంటలేం గాని ఎటొచ్చి రైలు పట్టాల దిక్కు ఎగిరేయకుర్రి అని చెప్తుర్రు మన రైలు అధికారులు. ఎందుకంటే తెగిన అడ్డమైన చైనా మాంజా పట్టాల పక్కెమ్మటున్న కరెంటు తీగలకు తట్టుకొని బండ్లు వచ్చుడు పోవుడు శానా తక్లీఫ్ సిగ్నల్లకు పోయే కరెంట్ వైర్లకు తగిలితే ఏ సిగ్నల్ పడేది తెలుస్తలేదు. అది మాంజా అని అంత దబ్బిన కనిపెట్టలేం కాబట్టి వేల మంది ప్రయాణం చేసే రైలు పట్టాల పొంటి కైట్స్ ఎగిరేయకపోవడమే మంచిదంటుర్రు. అయితే ఇంతకు మునుపు పట్టాలెమ్మటి ఎగిరేసిన మాంజా జయంగా దాన్ని సాఫ్ చేస్తుంటే కొందరు సిబ్బందికి చేతులు కోసుకపోయి కుట్లు కూడా పడ్డాయట. అంతేకాదు చైనా మాంజా కరెంట్ కు తగిలితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందట. కాబట్టి పండుగ దగ్గర పడుతున్న యాళ్ళ రైళ్లల్లో లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. అసొంటిది మీ పతంగుల సంబరం జయంగా ఆ లక్షల మందిని ఇబ్బంది పెట్టొద్దు. ఏ పతంగులైనా రైలు పట్టాలెమ్మటి కాకుండా దూరం పోయి ఎగిరేసుకోర్రి. అంతేగాని పండుగ పూట వట్టిగా పరిశ్రమల వడకుర్రి అని హెచ్చరిక చేస్తుర్రు. అట్లని ఒక్కళ్ళు కాదు సుమా, ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత లెక్క తీసుకోవాలి. అసలు చైనా మాంజానే చాలా డేంజరు. అది అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు దెబ్బలు టక్కర్లు తగ్గించొచ్చు అని అటు జనాల తాను నుంచి కూడా డిమాండ్ గట్టినే వస్తుంది. మరి అధికారులు గట్టి నజర్ పెట్టి చైనా మాంజా అమ్మకుండా జాగ్రత్త పడితే రోడ్ల పొంటి టక్కర్లు మస్తు తగ్గుతాయి. అటు రైలు పట్టాల పొంటి పతంగులు ఎగిరేసుడు కూడా తగ్గుద్ది. మరి ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి గాని మీరైతే రైలు పట్టాల దిక్కు పతంగులు మాత్రం అస్సలు ఎగిరేయకుర్రి. ఏం చెప్తున్నా.